అంటే నేను ఆధ్యాత్మికంగా వ్యభిచారం చేస్తున్నానని అర్థం. నేను నాకిచ్చిన గౌరవాన్ని, స్థానాన్ని, నాకిచ్చినటువంటి మర్యాదను కోల్పోయి అమర్యాదగా, విచ్చలవిడిగా, జ్ఞానం లేకుండా, జ్ఞానహీనంగా ఒక కుక్కలాగా, ఒక పందిలాగా నేను తిరుగుతున్నానని అర్థం. దేవుడు ఎగ్జాక్ట్‌గా అదే భావంతో యెషయా గ్రంథంలో యెషయాతో మాట్లాడుతున్నాడు. నేను పిల్లలను పుట్టించి, పెంచి గొప్పవారుగా చేశాను. బట్ స్టిల్ దే ఆర్ రిబెల్. వాళ్ళు నా మీద టోటల్‌గా తిరుగుబాటు చేశారు. నన్నే మర్చిపోయారు. నేను బైబిల్ అంతా చూస్తే అది గంటల గంటలకు చెప్పుకోవచ్చు. ఒకే ఒక సందర్భం చెప్తాను. ఎక్కడ కొద్ది క్షణాల్లోనే ఐగుప్తు ప్రాంతంలో నుంచి రప్పించిన తర్వాత కొన్ని క్షణాలు, కొద్ది రోజులు, ఒక గడియ ఆగలేక కంగారు పడిపోయి మోషే వెళ్ళిపోయాడు. ఇక మాకు ఏంటి ఇక్కడ దిక్కు అని చెప్పి వెంటనే దేవుడు తెలుసా అంటే దేవుడు తెలుసు. దేవుడే తీసుకొచ్చాడు ఐగుప్తు నుంచి. ఎస్, దేవుడే తీసుకొచ్చాడు. అన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడా? ఎస్, అన్ని ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుణ్ణే తెలిసి కూడా మోషే పైకి ఎక్కాడని, ఈ లోపల మాకు ఎవరుంటారని చెప్పి వెంటనే ఏం చేశారు అని అంటే దూడ స్వరూపాన్ని చేసుకున్నారు. వెంటనే వెరీ స్పాట్. వారికి తెలీదా? ఇశ్రాయేలుకి తెలియదండి? ఇశ్రాయేలీలకు తెలీదా? ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించినటువంటి దేవుడు యెహోవాయే దేవుడు అనే సంగతి వారికి తెలీదా? ఆహారం ఇచ్చిన దేవుడు యెహోవాయే తెలీదా? ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు యెహోవాయే తెలీదా? ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు యెహోవాయే తెలీదా? ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు యెహోవాయే తెలీదా? వెనకాల వస్తున్నటువంటి ఫరో సైన్యాన్ని అదే ఎర్ర సముద్రంలో ముంచేసిన సంగతి తెలీదా? పగలు చెప్పండి మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభంలాగా వారిని కాచి కాపాడింది దేవుడు కాదా? వారి యొక్క